బాగా వినండి. తనకు కలిగిన అవమానాన్ని సహించలేని ఒక మాతృమూర్తి అయిన హాగరు, ఆమె ఎవరైనా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు భార్య. శారాయి వాగ్దాన పుత్రులను కన్న ఇస్సాకును కన్నది దేవుని మాట ప్రకారంగా కన్నా ఇశ్రాయేలీయులకు జన్మనిచ్చిన కన్న తల్లి శారాయి. అబ్రహామే తండ్రి. ఇటు ఇశ్రాయేలీయులకు అటు ఇష్మాయేలీయులకు కన్న తండ్రి అబ్రహామే అయితే ఆ ఆస్తి హక్కు మాకు ఉంది అని ఇష్మాయేలీయులు పోరాటం చేశారు, ప్రారంభించారు, నేటికి చేస్తున్నారు. 2009 మొదటి వారంలో జాగ్రత్తగా వినాలి. ప్రపంచానికి తెలియని నిజం, ప్రపంచం అంతుపట్టని నిజం, ఈరోజు ప్రపంచాన్ని పీడిస్తున్న ఉగ్రవాద రూపం ఎక్కడ నుండి పుట్టిందో తెలుసా? ఇజ్రాయిల్లో పుట్టింది, పాలస్తీనాలో పుట్టింది, గాజా స్ట్రిప్లో పుట్టింది, డమాస్కస్లో పుట్టింది, జోర్డాన్లో పుట్టింది, లెబనాన్లో పుట్టింది. పాలు తేనెలు ప్రవహించే దేశం మాదంటే మాది, మాదంటే మాదే అని ఒకే తండ్రి గర్భాన్న పుట్టిన బిడ్డలిద్దరూ తల్లులు వేరైనా ఇస్సాకు ఇష్మాయేలు. ఒకే తండ్రి పిల్లలై ఆస్తిలో మాకు అంతే హక్కుంది, కానీ నేనే పెద్దవాడినని ఇష్మాయేలు చెప్పుకున్నాడు. అది ప్రపంచంలో నిజమే. అది ముందు పుట్టినవాడు ఇష్మాయేలు. మరి దేవుని మాటను వినకపోవటం వలన అబ్రహాము శారాయిలు తొందరపడి శారాయి ఇచ్చిన తప్పుడు మాటలు విన్న అబ్రహాము హాగరుతో పోయినందునే ఈరోజు ప్రపంచానికి ఉగ్రవాదం వచ్చింది. ఆత్మాహుతులు పుట్టడానికి కారణం ఎవరో తెలుసా? ఒక శారాయి ఇచ్చిన తప్పుడు సలహా. తెలుసా మీకు? భయంకరమైన మారణాయుధాలతో హమాసును ధ్వంసం చేస్తుంది. 2009 మొదటి వారంలోనే ఇజ్రాయేలీ విమానాలు దండయాత్ర చేశాయి ఇస్లాం సోదరుల మీద. వాళ్ళు మనకు సోదరులేనండి. ఇస్మాయిలీలు ఎవరో కాదు, వాళ్ళు మనకు సోదరులు. సర్వమానవ సౌభాతృత్వంలో ఆదాముకు పుట్టిన వాళ్ళల్లో ఆదాము సంతతులు అబ్రహాము వస్తే అబ్రహాము సంతానంలో వచ్చిన వాళ్ళే ఆ రెండు వర్గాలు. ఒకటి ఇష్మాయేలీలు, రెండు ఇశ్రాయేలీలు. మిగిలిన ప్రజలంతా ఆదాము సంతానమే. మనం కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిలోనే శత్రుత్వాలు పెరిగిపోయి ఒక తండ్రి కడుపున పుట్టిన ఇద్దరు కత్తులు దూసుకుంటూ మారణాయుధాలతో మానవ బాంబులతో దద్దరిల్లిపోతుంది ఇశ్రాయేలు దేశం.